అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే, బాబాగారి సచ్చరిత్ర పుస్తకం నుంచి కాదు, జనరల్ టాపిక్స్తో చేయబోతాం కదా, అలాగే ఒక వీడియో చేయబోతున్నాను. అదేంటంటే, తప్పులు ఎంచడం కాదు, క్షమించడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు, నాతో కలుపుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతసేపు వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు, లేకపోతే ఇంకా చుట్టుపక్కల వాళ్ళు ఇలా అన్నారు, అలా చేశారు, అలా అన్నారు, నన్ను ఇలా అన్నారు, నన్ను అలా వేలెత్తి చూపించారు, లేకపోతే నేను చేసే పనిలో తప్పులు ఎతుకుతున్నారు అని అంటూ ఉంటాం. ప్రతి ఒక్కళ్ళము కంప్లైంట్ చేసేవాళ్ళమే అలాగా కదా. లేకపోతే నువ్వు చేసిన పనిలో ఇలా ఇలా ఉంది, పర్ఫెక్షన్ నేర్చుకో, పర్ఫెక్ట్గా పని చేయడం రాదా, లేకపోతే ఇన్నేళ్ల నుంచి చేస్తున్నావు అయినా కానీ నీకు పని రాదా అని ఇలా ఏవో ఒక చేసే పనిలో ఏదో ఒక సాకులు వెతుకుతూ ఉంటారు. అందుకే అంటారు పెద్దవాళ్ళు, ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. అలాగే లోకాన్ని జయించే ముందు నిన్ను నువ్వు జయించు అని అంటూ ఉంటారు. ఇవన్నీ ఒక పెద్దలు చెప్పారు అంటే అవి ఊరికనే వచ్చాయా అండి? కాదండి. వాళ్ళ జీవితంలో వాళ్ళు చూసిన అనుభవాలని, వాళ్ళు నేర్చుకున్న పాఠాలని మనకి జీవన సూత్రాలుగా సామెతల రూపంలోనో, లేకపోతే ప్రోవర్బ్స్ అంటాం కదా, అలాంటి వాటి రూపంలో కూడా మనకి చెప్పడం జరిగిందనమాట. పెద్దల మాట అంటుంటారు కదా, అలాగా వాటి రూపంలో మనకి చెప్పడం జరిగిందనమాట. ఎప్పటికప్పుడు మనల్ని హెచ్చరిస్తూ ఉండడం జరిగిందనమాట. వాటిల్ని మనం గనక ఆచరణలో పెడితే కానీ చాలా మంచి ఫలితాలు వస్తాయండి. ఎలా అంటే, మనిషి ఎంతసేపు ఏదో ఏదో సాధించాలనే గుణం ఉండడం మంచిదే, కానీ ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు, లేదంటే వాళ్ళు చేసే పనిలో తప్పులు ఏంటి అని వెతకడం మాత్రం కరెక్ట్ కాదేమోనండి. ఎందుకంటే మనం చేసే పని ముందు పర్ఫెక్ట్గా ఉంది అని మనకి తెలియాలంటే అందులో ఎలాంటి తప్పులు ఉండకూడదంటే మనం అంత పర్ఫెక్ట్గా చెయ్యాలి. ఎందుకంటే ఈరోజు మనం ఒకళ్ళని తప్పులెంచి చూపిస్తున్నాము అంటే కనుక, అదేవిధంగా మన తప్పుల్ని ఎంచి చూపించే వాళ్ళు కూడా ఎవరో ఒకళ్ళు ఉంటారు. మనకి పర్ఫెక్ట్ అనిపించేది ఎదుటి వాళ్ళకి తప్పుగా అనిపించవచ్చు, లేదంటే ఎదుటి వాళ్ళు దాంట్లోని ఏదైనా మిస్టేక్స్ని వెతికి ఇది ఇందులో ఉన్న దోషము, ఇది ఇందులో ఉన్న తప్పు అని వెతికి వేలెత్తి చూపించవచ్చు. దానిని చేసే బదులు మనల్ని ఏదైనా అన్న వాళ్ళని మళ్ళీ తిరిగి అనకుండా ఒక్క